హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. నేను పంచలోహాలు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తెప్పించుకున్న ఐటమ్స్ చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఎవరైనా హోల్సేల్గా సేల్ చేయాలనుకున్నా కూడా మీరు మీకు మంచి ప్రైస్లో దొరుకుతుంది వీళ్ళ దగ్గర. ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ చేశాను. వీళ్ళది దేవ్ స్పార్కిల్స్ అనే పేజ్ ఉంది, నేను అది డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. ఇంకా డీటెయిల్స్, నేను తెప్పించుకున్న ఐటమ్స్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయండి, కంప్లీట్గా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషితా రాక్స్. ఈరోజు నేను తీసుకున్న పంచలోహం జ్యువెలరీ షేర్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో పోస్ట్ చేశాను, చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. అందరూ లైక్ చేశారు అండ్ ఈవెన్ పర్చేస్ కూడా చేశారు. నేను యూజ్ చేశాను, ఒక 2 monthsగా యూజ్ చేస్తున్నాను అండ్ అవి ఇంత కలర్ కూడా ఫేడ్ అవ్వలేదు అండ్ క్వాలిటీ కూడా 100% బాగుంది. సో నేను మళ్ళీ ఇంకొన్ని కొత్త మోడల్స్ వస్తే తెప్పించుకున్నానండి, అవి మీతో షేర్ చేస్తాను. ఒకవేళ మీకు కావాలంటే నా కమెంట్స్లో తెలియజేయండి, ఆర్ఎల్స్ నేను స్క్రీన్ పైన ఇచ్చే వాట్సాప్ నెంబర్కి వాట్సాపే చేయండి, కాల్స్ లిఫ్ట్ చేయరు. సో ఫస్ట్ ఫింగర్ రింగ్స్ తీసుకున్నానండి, చూస్తున్నారు కదా, 3 రాళ్ళు వచ్చి పింక్ అండ్ వైట్ స్టోన్స్, చాలా బాగుంది. ఇది రెగ్యులర్ వేర్ పెట్టుకున్నా కూడా ఏం డ్యామేజ్ అవ్వదండి. ఇది గోల్డ్లో మనం ఏ ఫిట్టింగ్ అయితే యూజ్ చేస్తారో ఏ ఫిట్టింగ్ యూజ్ చేస్తారు అండ్ మీకు ఎంత వాడినా కూడా ఇది కలర్ పోకుండా కలర్ అలానే ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు కొన్నిసార్లు పంచలోహం అనేది కొంచెం తెల్లగా అవుతుంది, ఆ తెల్లగా అయినప్పుడు మీరు నిమ్మకాయ రసంతో కానీ చింతపండు రసంతో కానీ రుద్దుతే చాలండి, మళ్ళీ గోల్డ్ కలర్ వచ్చేస్తుంది. వచ్చేసి ఒక రింగ్ అండి. మీకు ప్రైజెస్ కావాలంటే నాకు నేను స్క్రీన్ పైన చూపించే నెంబర్కి వాట్సాప్ అన్న చేయండి, లేకపోతే కామెంట్స్లో అన్న చెప్పండి. యాక్చువల్లీ వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి, నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా యాడ్ చేస్తాను. మీరు అట్లా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి పర్చేస్ చేయడం కష్టం అనుకుంటే మీరు డైరెక్ట్ వాట్సాప్లో కూడా మీకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసి వంకీ రింగ్లు అండి. ఇదొకటి, ఇట్లా మధ్యలో గ్రీన్ వచ్చి కిందకి కెంపులు అండ్ వైట్ స్టోన్స్ వచ్చినాయి, చూస్తున్నారు కదా. ఇదొక వంకీ రింగ్ అండ్ ఇంకొక వంకీ రింగ్ కూడా తీసుకున్నా. ఇదొకటి ప్యూర్ వైట్ అనమాట, అన్ని వైట్ స్టోన్స్. అండ్ ఈ మధ్యలో వచ్చిన ఫ్లవర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, సో ఇది తీసుకున్నాను. ఇది అడ్జస్టబుల్ అండి, మనము కొంచెం లా ఉన్నా కూడా ఇది ఇట్లా వంకీ రింగ్ అనేది ఇట్లా వెడల్పు చేస్తే మనకి సైజెస్ వస్తాయి. ఇదైతే ప్యూర్ గోల్డ్ సిజెడ్ స్టోన్స్ యూజ్ చేశారు అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకొక రింగ్ కూడా ఆర్డర్ చేశాను, ఇది వచ్చేసి లక్ష్మీ రింగ్. నాకైతే పర్సనల్లీ చాలా ఇష్టం లక్ష్మీ రింగ్స్. అంటే లక్ష్మీదేవి మనతో ఉన్నట్టు అనిపిస్తుంది, సో లక్ష్మీ రింగ్ ఆర్డర్ చేశాను. చుట్టూ రాళ్ళు వచ్చినాయి, స్టోన్స్ కూడా గ్యారంటీ అంటండి. ఫిట్టింగ్ అనేది మనకి అంత ఈజీగా ఊడవు, డైలీ వేర్ యూజ్ చేసినా కూడా ఊడవు. మీకు చూస్తే కూడా తెలుస్తుంది, చాలా గట్టిగా ఫిక్స్ అయి ఉన్నాయి. స్టడ్స్ అండి, ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చినాయి పర్సనలీ. చూస్తున్నారు కదా, వైట్ అండ్ పింక్ స్టోన్స్లో అండ్ సైజ్ కూడా మంచి సైజ్ వచ్చింది. ఇవి నేను వేర్ చేసుకొని కూడా చూపిస్తాను. స్టడ్స్ చూస్తున్నారు కదా, ఇవే అండి స్టడ్స్, చాలా బాగున్నాయి అండ్ ఈవెన్ చిన్న ఏజ్ వాళ్ళు కూడా పెట్టుకునేలాగా ఉన్నాయి. చూసారు కదా స్టడ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నల్లపూసలండి, ఇవి కూడా డైలీ వేర్ వేసుకోవచ్చు.
అండ్ ఒకవేళ మీకు ఎప్పుడైనా కలర్ ఫేడ్ అయింది అనిపిస్తే నిమ్మరసంతో కానీ చింతపండు రసంతో కానీ మనము రబ్ చేస్తే చాలు, మళ్ళీ మనకి గోల్డ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇది డైలీ వేర్ వాడినా ఏం కాదండి, ఏం పాడవ్వదు. పంచలోహం స్పెషాలిటీ అది. నెక్స్ట్ వచ్చేసి పట్టీలండి. చూస్తున్నారు కదా, ఈ పట్టీలు కూడా చాలా బాగున్నాయి. ఇవి నార్మల్గా ఇట్లా క్యాజువల్గా వేసుకోవచ్చు, కుర్తీస్ పైన అయినా దేని మీద అయినా బాగా సెట్ అవుతాయి. ఇట్లా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఆఫీస్కి కానీ ఎక్కడ ఎవరికైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా బాగుంటాయి, చాలా నైస్గా ఉంటాయి. అండ్ ఇవి కూడా పంచలోహమే అండి. వీటితో పాటు నేను మెట్టెలు కూడా తెప్పించుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ డిజైన్ మెట్టెలు. ఇవన్నీ దేవ్ స్పార్కిల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే నేను తెప్పించుకున్నానండి. వీళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో మనకి ప్యూరిటీ చాలా బాగుంటుంది. నేను అందుకని ఇంతకు ముందు కూడా చాలా ఐటమ్స్ తీసుకున్నా, అవన్నీ మీతో షేర్ చేశాను. అండ్ మళ్ళీ నేను రిఫర్ చేస్తున్నాను అందుకని. ఇవి చూస్తున్నారా, ఈ మెటల్ కూడా డిజైన్ వచ్చి ఇది మనకి ఎవర్ గ్రీన్ డిజైన్ అనమాట. ఇట్లా బ్రాడ్గా ఉంటాయి అండ్ కొత్త రకంగా ఉంటాయి. అండ్ ఇది చాలా బాగా వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఇట్లా ఫ్లవర్ లాగా వచ్చి స్టోన్స్ వచ్చినాయి. దీనిలో మనకి వీళ్ళ దగ్గర చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి లాస్ట్ టైం నేను తెప్పించుకున్నాయే. చూస్తున్నారు కదా, 2 months అయినాయండి. ఇంత కలర్ ఏమీ మారలేదు. అండ్ ఈవెన్ గోల్డ్ లుక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగే ఉన్నాయి. మనం రోజు వేసుకున్నా కూడా ఇవి కలర్ అయితే మారవండి. అండ్ మీకు కనుక ఇంకా ఏమన్నా వెరైటీస్ కావాలన్నా ఇప్పుడు వీళ్ళ దగ్గర నల్ల పూసల్లో కూడా 4-5 వెరైటీస్ ఉంటాయి. ఇంకా మీరు ఏదైనా ఫోటో పంపించి ఇది కావాలంటే కూడా వాళ్ళు మనకి తయారు చేసి ఇస్తారు. వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతారు. దీన్ని ఎలా మెయింటైన్ చేయాలో కూడా నేను వీడియో అటాచ్ చేస్తానండి, ఒకసారి చెక్ చేయండి. చింతపండు రసంలో ఇప్పుడు నా దగ్గర ఉన్న పాతవి అండి ఇవి పట్టీలు. నేను ఆల్రెడీ యూజ్ చేసి కొంచెం నల్లగా అనిపించినాయి. సో ఈ చింతపండు రసంలో ఇట్లా మామూలుగా మనము ఇట్లా రబ్ చేసినట్టు చేసినా చాలు. ఇట్లా రబ్ చేసి మళ్ళీ క్లీన్ వాటర్లో రబ్ చేసే కడిగేస్తే కొత్తగా మెరుస్తాయి. ఇప్పటికే చూస్తున్నారు కదా, కొంచెం మెరిసినట్టు అవుతున్నాయి. చూస్తున్నారు కదా, ఎప్పుడైనా ఇప్పుడు 1 week ఒకసారి అయినా 10 daysకి ఒకసారి, అంటే మన బాడీలో వేడి ఇవి తీసుకుంటాయి అన్నమాట పంచలోహాలు అనేది. అండ్ మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి పంచలోహాలు. ఇప్పుడు నార్మల్ రోల్ గోల్డ్ కానీ ఇమిటేషన్ జ్యువెలరీ కానీ వాడితే మనకి ర్యాషెస్ అలాంటివి వస్తాయి. పంచలోహం వాడితే రావు. ఎందుకంటే వీటిల్లో అన్నీ మనకి యూస్ఫుల్ మెటల్సే. బ్రాస్, కాపర్, గోల్డ్, సిల్వర్, ఇంకా ఐరన్, 5 మంచి మన బాడీకి మంచి చేసే మెటల్స్ యూజ్ చేస్తారు. కాబట్టి మనకి ఎటువంటి ర్యాషెస్ అలాంటివి రావు. అండ్ సైంటిఫికల్లీ కూడా చాలా మంచిదండి. మన హెల్త్ బెనిఫిట్స్ కానీ మనకి పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది పంచలోహ జ్యువెలరీ వాడడం వల్ల. అసలు ఇది యాన్సిస్ట్రల్, మన పాతకాల పూర్వీకులందరూ వాడినవి పంచలోహాలే అండి. ఈవెన్ ఇప్పటికీ దేవుడి విగ్రహాలు అవన్నీ కూడా పంచలోహాల్లో వాడతారు. ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.